ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని ప్రాథమిక రంగంలో వాడతారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు ఇందులో వాడతారు. దీంతో పాటు తయారీ రంగంలో నమోదైన పరిశ్రమల్లో వాడతారు. నమోదైన పరిశ్రమల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. రిజిస్టర్ ఇండస్ట్రీస్లో, నిర్మాణ రంగంలో, పట్టణ ప్రాంతంలో ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. నిర్మాణ రంగంలో, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల మదింపు పద్ధతి వాడతారు. ఇక్కడ ఒకసారి చూడండి, వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, నమోదైన పరిశ్రమలు మరియు పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. మరి జనరల్గా వాస్తవానికి చూస్తే గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ఏం వాడతారు అంటే వ్యయాల మదింపు పద్ధతి వాడతారు. మరి ఆదాయాల మదింపు పద్ధతి ఎక్కడ వాడతారంటే నమోదు కాని తయారు రంగంలో నమోదు కాని పరిశ్రమలు, వాస్తవానికి విద్యుత్, చమురు, గ్యాస్, నీటి సప్లై, ఇక్కడ వ్యాపారం, హోటళ్ళు, రవాణా సమాచారం, బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేటు, ప్రభుత్వ పాలన, సోషల్ సర్వీస్ అంటే తృతీయ రంగం అంతా ఆదాయాల మదింపు పద్ధతి వాడతారు. తృతీయ రంగం అంతా ఆదాయాల మదింపు పద్ధతి వాడతారు. ఓన్లీ ఇక్కడ ద్వితీయ రంగంలో విద్యుత్, చమురు, గ్యాస్, నీటి సప్లై మరి ద్వితీయ రంగంలో నమోదు కాని పరిశ్రమలో మాత్రమే ఆదాయాల మదింపు పద్ధతి వాడతారు. అంటే జాతీయ ఆదాయం లెక్కించడానికి ఎన్ని పద్ధతులు వాడతారంటే జనరల్గా మూడు పద్ధతులు వాడతారు.